అందాల గోపాల ఇంద్రుడు శిలవాన కురిపించగా గోవిందుడు కదనేసి కాపాడగా కమసుని అతమాత్ర శ్రీకృష్ణుడే కమసుని అతమాత్ర శ్రీకృష్ణుడే కమసయాగము చేయు ప్రసాదకై తిన్నవని అమ్మ అడగగానే తిన్నవని అమ్మ అడగగానే చిన్న నోటను ఏ పాపము తెలియని చిన్నారులో ఏ పాపము తెలియని చిన్నారులో మీరేమంటారా? అరే మంచిగా మీ నోళ్ళలా వద్దు. అవ్వ తోడు ఒక్కవేళ నీ ఉచ్చడు ఓలోడు తాగుతా 12 దాట ముందుకి పిచ్చిలేస్తుంది. మేము ఏ పాపము తెలియని చిన్నారులో కన్య వన్నెల మనసు నువ్వు దోషగా కరిచర వందన విశ్వేశ్వర 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 నమో నమో బ్రహ్మచారద నమో నమో కొందరి దేవతల నమో నమో నేను కోరి మొక్కుదు నమో నమో అందరి దేవతల నమో నమో నేను ఆతులు మొక్కుదు ఆత్మరాని ఇల్లు ఆడిపోను కదా మళ్ళాను కొందరి దేవతల నమో నమో నేను కోరి మొక్కుదు నమో నమో అందరి దేవతల నమో నమో నేను ఆతులు మొక్కుదు ఆత్మల గిట్టైనాక సంతానం ఈ ఇద్దరు భార్య భర్తలు చూడు 3 గడియల కాడా ఇక 30 గడియల పూజలమ్మ ఇద్దరు భార్య భర్తల గంట పూజలు ఎత్త ఉన్నారు. భార్యభర్తల ప్రకారంగా ఘోరమైన తపస్సు వచ్చింది. ఆ భార్యభర్తల ప్రకారంగా ఘోరమైన తపస్సు పడితే భార్యభర్తల కన్నీరు. మరి త్రినేత్రధారి 3 లోకాల సృష్టికర్త లోకాల శంకరుడు. మరి లోకానికి సృష్టికర్త లోకాల శంకరుడు అంటే ఆ శివునికి ఆ భార్యభర్తల కన్నీరు శృతి ముట్టలే. శివుని భార్య అమ్మవారు ఆ తల్లి పార్వతీదేవి. పార్వతీదేవి సూత శృతి ముట్టలే. మరి మరి పుల్లకు జీవి పోసి పిల్లగా నడిపేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మదేవునికి శృతి ముట్టలే.
బ్రహ్మ భార్య సరస్వదేవి శృతి ముట్టలే. మరి అదే కాక మిత్రుల కాపాడి శత్రుల గండించేవాడు విష్ణునారాయణ మూర్తి. విష్ణునారాయణ మూర్తి కూడా భార్య భర్తల కన్నీరు శృతి ముట్టలే. భార్య లక్ష్మీదేవి సూత భార్య భర్తల కన్నీరు శృతి ముట్టలే. ఆ భార్య భర్తల కన్నీరు ఎక్కడికి వస్తుంది? అది ఇక్కడ కాదు, అక్కడ కాదు. శ్రీహరి నాభి కమలమందు పుట్టింది బ్రహ్మపుత్రుడు మహర్షి పుత్రుడు మనోహరు పుత్రుడు కశ్యపుడు పుత్రుడు జగందాత పుత్రుడు ఇక్షయుని పుత్రుడు అక్షయుని పుత్రుడు త్రిశంకుడు పుత్రుడు వివారితుడు పుత్రుడు దుందుమాన్య పుత్రుడు యమనేశ పుత్రుడు మాందాత పుత్రుడు దుతాసంగుల పుత్రుడు అమిత పుత్రుడు సమంజయుని పుత్రుడు భాగ్యరథుని పుత్రుడు బాసురుండు పుత్రుడు దిలీబి పుత్రుడు అజుని పుత్రుడు శ్రీరాముని పుత్రుడు లవకుమార పుత్రుడు బిందురదన పుత్రుడు శ్రీలగోపాల పుత్రుడు నందగోపాల పుత్రుడు వసుదేవుని పుత్రుడు వేణుగోపాల స్వామి మరి 33 కోట్ల దేవతలందరూ పటమారి 33 కోట్ల దేవతలందరూ ఏకమైతే ఒక గోమాత అనేది ఏర్పడ్డది. గోమాత అంటే ఆవు తోడ పుట్టిండు అంబోయను కొడుకు కుంబోయను కొడుకు ఘట్టంబోయను కొడుకు జట్టంబోయను కొడుకు వెయ్యాద్ది రాజు వారే శాంతిమతి కన్న కొడుకు అంగురాల రాజు కన్న కొడుకు గంగురాజుకు ముగ్గురు భార్యల్లా సూర్యప్రభ చంద్రప్రభ మాణిక్య ప్రభ. ఆ సూర్యప్రభ గర్భాన్ని జన్మించింది. అంతా ఒకడు తాత ఉలరాజు భార్య వల్లమాదేవికి మరి పంచ పాండవులు పటమారి 5 కొడుకులు జన్మించింది. పెద్దవాడు శ్రీమతి రాజు, రెండోవాడు పెద్దిరాజు, మూడోవాడు రాజు, నాలుగోవాడు రాజు, అందరికన్నా చిన్నవాడు చిలకల పోల రాజు. అందరు కలిసి మరి పాలేటి ఒడ్డున ఆ ఎలగోక పరిచినట్టు ఆవుల మంద పరుచుకొని పన్నాలమ్మా ఎట్లా ఉష్క కన్నా ఎంపిక ఉన్నది కానీ ఆ ఎర్రగొల్ల రాజులా ఆవుల మందకు ఎంపిక లేదమ్మా. గోవుల సవడలవ్వ కొద్దేడు గోలాలు మాపేడు గోలాలు కడుపుల సల్ల కదలక వండుకున్నది అమ్మవారి సవడల ఏమిటి చిత్రం వచ్చగాని కన్నీర జోగు సన్యాసి వాని కన్నీర కలిగిన వాని కొంప కాలిపోయిన పేదవాని భార్య మరణించనాని. అమ్మవారు సవడల ఏమంటే సామాన్యురాల జలభూతం అగ్నిభూతం అది పరాశక్తి. అమ్మవారు వారి చెదల గురువాన్ని వరుసుకొని 7 లోకాలు పారదూడంగా కన్నీరే వరది బిడ్డ. అది ఇక్కడ కాదు, అక్కడ కాదు. మరి అది ఇస్కాగిరి నగరం పరిపాలించేది వరదరాజు భార్య తల్లి వరద సుందరదేవి వాళ్ళ గర్భాన్ని జన్మించిన వాళ్ళు కొడుకులు లేకనా బిడ్డలు లేకనా 4 కొడుకులు కలిగిండ్రు. కొడుకులకు పెరిగి పెద్దవాళ్ళైన కొడుకులకు పెళ్లి జరిగింది. 4 కోడళ్ళు వచ్చిండ్రు గాని ఆ తల్లి అనుకున్నది కొడుకులు ఉన్నారు కానీ కొడుకుల తోడ నాకు వాడి సంతాన బలము కావాలని తిరిగింది. త్రిలోకము నడిచింది నరలోకము. పంచమందు భార్య భర్తలు మునుగని గుండము లేదు, మొక్కని దేవులు లేడు, పట్టని వ్రతము లేదు, చెయ్యని పోయంటూ లేదు. భగవంత మా ప్రాణమన్న పోవాలని భార్య భర్తలు 2 ఉండి పట్టుదల తోటి తపస్సు పట్టిండ్రు కాదు నువ్వు. తల్లికి పుట్టినాడు బ్రహ్మదేవుడు లాలాట వందన కొడుకుల బిడ్డల సంతాన బలము కొడుకుల తోడాడే సంతాన బలం ఉండనా లేదని ఒకసారి యోగ దృష్టిని చూడంగా తల్లి గర్భాన 4 కొడుకుల తోడాడే సంతాన ఫలము కలిగి ఉంది. ఆ ఫలమైనా ఆ తల్లికి నా చేతనే ఆ తల్లికి అర్పితం ఉంది. వెళ్ళిపోయి సంతాన ఫలం ఇస్తానని అమ్మవారు సౌడల దేవి వర వంట వండింది. విడిది 60 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తింది.
శనిగపోయిన చీర కట్టిన దెబ్బపోయిన రైగ తొడిగిందమ్మ జోగుళ్ళ జోగరాలు అవతారం ఎత్తింది కాదు నాకు అలా అమ్మవారు ఏందన్నట్టు ముసలాన్ని చూసే చేసినట్టున్నది వారి కోసం ఆరోగ్యం మొదలుపెట్టిన ఉన్నది ఆరోగ్యం మొదలుపెట్టిన కట్టె వందిన కాడ కాలు వందలేదు కాలు వందిన కాడ కట్టె వందలేదు బిడ్డ 60 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళకి తచ్చుంటుంది నరాల పంట ఏమడుతుంది నరాల పంట రక్తం అంతా ఒడిచింది నీళ్ళే ఉరుకుతానే బిడ్డ అడిగల్లి పట్టుకోడు గొర్రె పిల్ల రాను 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 అదే గుడికాడ కచ్చింది అమ్మవారు సౌడరాని భవతి శాంతివన్న పుణ్యేశ్వరి అమ్మ పొద్దుశాల పోతుంది పొలము దూరం ఉన్నది రావమ్మ వెళ్ళి ఎంత మంచివే లెక్కల మంచివే సోపుడు తప్పదే తొందర పడితే ముందర ముసలా లేకపోతే నా మూతి పనులని వారికి ఎంత మంచివే లెక్కల మంచివే ఏ మంచి ఇడుతురుగా ఫుల్ ఇడుతురుగా కళ్ళ మీదకి వెళ్ళిపోతాను అరే భయం ఉన్నదా కడపలా తాళి కట్టుకున్నప్పుడు కాళ్ళు పట్టుకున్నప్పుడు నీ కాళ్ళు నేనెందుకు పట్టుకుంటే అంతముందా తాళి కట్టుకున్నప్పుడు భయం చచ్చి పొందలాడకుండా ఉన్నదా అంటే నన్ను ఎక్కిరిస్తాను నీ స్టైల్ నేర్చుకుంటున్నాను నా స్టైల్ నువ్వు నేర్తా నీ అబ్బాయిని ఎక్కడి మొత్తలే చెప్తూ అక్క దాగబోతుడు ఏ మనిషి కరెంటు తీయలేకెళ్ళి నడిపిస్తా ఇంకా నీ పుణ్యంలో నీ కాళ్ళ మీదకి వెళ్ళి నడిపించాను అంటే నీళ్ళు అలల మీదకెళ్ళి నడిపిస్తా వాళ్ళు కూడా అనుకుంటారు నువ్వు నడిపిస్తావు వీళ్ళు మీదకెళ్ళి ఆయిల్ మీద దునికిస్తా లంచం ఉందా నాలుకైనా అందుబట్ట లంచం ఉండి అన్నారు నంజం ముద్దా అంటే పల్లెరు గాల మీద నిన్ను ఎగిరిస్తా ఇంకా నీ పుణ్యం నీ పళ్ళ మీద ఎగిరిస్తానంటారు ఏ మనిషి ఏమి లేదు మా ముదకల్లా పెట్టి దేవుడు అని చెప్తాను వాళ్ళ అంజ కొడుక నేను ఎప్పుడో కూర్చున్నా మళ్ళీ ఇప్పుడు కూర్చుంటాను ఎవరు గుడి బామ్మారిది నీ వరకెరికెళ్ళారా తెలుసుకొస్తే నేను కుడకలు పట్టుకొని పోయినా ఇంట్లో ఇద్దరు ఆకం కూర్చొని నా కుడకలన్నీ తిన్నా నాకేమో పసుపు ఎక్కిందని పెట్టుకునేది నా పసుపు ఎక్కితే కానీ లంజ కొడుకు మూతి పిల్లికైనట్టు అవుతుంది మొత్తం 40 బొట్టుకలు అవుతాను ఇవ్వాలి అయినా ఆ కుసులు వేరే ఈ కుసులు వేరే అమ్మలాడి కుసా నెల్ల కుసా లంగ పర్వంటది అరే నిన్న అల్లది అక్కడ కథ పెళ్లికాడ నిన్న కేతం పెళ్లి కాడ కురుమలేదు కథ గంజ కొడుకు గిట్టిన బుగ్గలు దగ్గర అయినా ఏళ్ళ పుట్టినట్టే చెమట పుట్టింది బగ్గ ఆ బుగ్గల వేడికి చెమట పుట్టిన లంగా నాడదేగింది కానీ సినిగిందరా బామ్మారు అరే నాడదైతే లోపల పోయి ఎక్కించుకోలే లంజముండా ఎక్కించుకోపోతే వీళ్ళందరూ కూర్చుంటారు లంజ కడిక మాట్లాడే ఆడదాని అమ్మని అమ్మ మార్కిరికిరి
వీళ్ళు మా కిరికిరి ఒక్కటే కానీ మంచం కిరికిరి బిలుకులు బాలు కన్నడాదా ఎవరు కావచ్చునయ్యా ఎట్లా అమ్మా చక్కెర తల్లి చదువుకున్న మంతురాలుగా నాడు చూడు ఆ తల్లి చూడు బాల వరద సుందరి దేవి ఆ గుడి ముందడికి వచ్చే వరకు 60 ఏళ్ళ పెద్ద మనిషి తూర్పు గాలి పెడితే పరమడి చదువుతుంది పరమడి గాలి పెడితే తూర్పు చదువుతుంది ఎవరు 60 ఏళ్ళ పెద్ద మనిషి అనుకుంటుంది గాని ఆమె దేవత అని అనుకుంటలేదు ఎవరు ఎవరు తల్లి నీవు ఏడు పొద్దుల ఏడు మాపల గుళ్ళ పూజలు ఎవట్టి పట్టిన పూజల భంగం చేసినవు అమ్మ రామ రామ రఘురామ ఎంతో మంది వస్తే వచ్చిన వారికి దానం పెట్టాము అమ్మ పట్టిన తమది వినం చేసినవే అమ్మ బాధపడని ఓ కన్నా బిడ్డ చింతపడని కన్నా బిడ్డు శ్రీరాముడు నేడు కల్లడమ్మా అమ్మా ఏమిటమ్మ ఏ గిరమి ఎంతము ఆశం అమృతం శాంతమే శవన భూషణమన్నారమ్మా నీ గర్భాన జన్మించిన వాళ్ళు 4 కొడుకులు ఉన్నారు 4 కొడుకులతో ఆడ సంతాన ఫలము లేక మీ గుడికాడ తపస్సు పడితే పట్టిన తపస్సును ఎన్నము చేసిన అమ్మా నీకు ఆడ సంతాన ఫలము లేదన్న పాపకారి వారు ఎవరమ్మా ఇప్పటికప్పటికంటారే భూదేవి ఎంతటిదో ఆడ స్త్రీ అంతే అంటారు కానీ అమ్మా ఏదో గ్రహాల వల్ల ఫలాలు కొన్నాళ్ళు అడ్డుపడతాయి ఫలము కావాలని ప్రాధేయపడితే ఫలితమేముంది సమయము రావాల సంతానము దొరకాలి అమ్మా నీకు కలిగిండ్రు 4 కొడుకులు 4 కొడుకులతో ఆడ సంతాన ఫలము కలిగి ఉంది ఆ ఫలమైన అందు ఇందు ఎక్కడికి వెళ్ళిపోయినా నీకు ఆడ సంతాన ఫలము దొరకదు నువ్వు నన్ను నమ్ముకుంటే ఆ సంతాన ఫలము నా వద్దనే ఉన్నది ఇవ్వమంటే ఇస్తా బిడ్డ సంతానం అన్నప్పుడు సంబర పడ్డది వరద సుందరి భగవంత నేను ఇన్ని దేవతల పూజలు ఎత్తే ఏ దేవుడు మెచ్చి బిడ్డ నీ గర్భాన సంతానం ఉన్నదని చెప్పిన దేవుడు లేకపోయే ఏ మనసి మానవునికైనా అన్నం పెడతానంటే ఆశ దెబ్బ కొడతానంటే భయము నాడు ఆ తల్లి బాల వరద సుందరి అమ్మ సంతోడి గట్టాలేవా కన్న తల్లి దోచల బాల వెయ్యాలేవా కన్న తల్లి అమ్మ దోశ ఎట్లా బలం ఇచ్చేది ఉంటే దోశగారి బలం అవుతుందమ్మా పొంగుల బలం ఇచ్చేది ఉంటే కోపండి బలం అవుతుందమ్మా ఓళ్ళ బలం ఇచ్చేది ఉంటే ఒలికి కింద పడుతుందమ్మా సింగుల బాల వెయ్యాలేవా కన్న తల్లి
వాడాగడు అరే ఏ దేవుడు అని ఊడిపిండావా మీకు అరే కొర్రెల దేవుడే కౌరేలు దేవుడా వీరి కౌరేలు గుడ్లు నట్టే ఉన్నాయి కనుకుంట చూసి భయపడకు నీకు అనుకుంటానా వాడు చూసినా మూసినట్టే ఇప్పుడు చూడాలి వాడి నిన్ను నీ అవ్వని అమ్మా సంతాన ఫలమిచ్చే మార్గం చెప్తా నేను ఎందుకంటే నువ్వు ఆ గుడి ముందు ఉన్నది గుండం కాడికి వెళ్ళిపోయి తడబడ తానం చేసి మరి తడిబట్టలతో వడివడిగా నా ముందుకు రా ముందుకు వచ్చి 2 పాదాలు ఒక చోటు పెట్టి 2 హస్తాలు జార వదిలే కాకిపిల్ల కళ్ళు మూసి పిట్టపిల్ల అంగిలు ప్రవరిస్తాయి అన్న విడలంగా తల్లి చూడు బాల వరద సుందరి గుండం కాడికొచ్చింది తడిపిడి తానం చేసింది అగో గానాడు చూడు కళ్ళ తల్లి కాదు 60 ఏళ్ళ పెద్ద మనిషి మరి వేనాడు చూడు ఆ జోగురాల దగ్గరికి వచ్చి మా సంతానం ఓడిగట్టు తల్లి బలమును చేత పట్టను అమ్మా రమానం రాలేనుకున్నది గారి కురువాని గుర్తుపట్టలేదు దేవతారి తెలవపాయరా అరకుల్ల పని అమలైంది కోరుకుల్ల పని కొమ్మల పడ్డది రాజు లేదు రౌసు ఎదరకున్నది ఆ తల్లి వరద సుందరి ఈ ఇద్దరు భార్య భర్తల నాదా ఎల్లి పోదామని గారాడు ఆలైన బళ్ళు ఎనుకో మనకు కుల్లరి ఇద్దరు భార్య భర్తలు నెలలా సిరలున్న పల్లెలున్నాయమ్మా